డీజీపీ ఆఫీస్ ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేస్తున్నారు. లైవ్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాలమన్ హత్య కేసుకు సంబంధించి డీజీపీని కలవాలని ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయనకు లెటర్ రాశారు. అపాయింట్మెంట్ ఇవ్వమని కోరారు. అపాయింట్మెంట్ ఇవ్వనట్టుగా తెలుస్తోంది డీజీపీ. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలంతా అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి. నేతలందరూ కూడా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ఇక్కడ డీజీపీ కార్యాలయం బయట రోడ్డు పైన వారంతా కూడా బైఠాయించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన కారణం ఏంటంటే ఇటీవలే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత కార్యకర్త సాల్మన్ హత్యకు నిరసనగా కంప్లైంట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చారు. అయితే దీనికి సంబంధించి ముందుగానే అపాయింట్మెంట్ కోరుతూ నిన్ననే పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ కూడా రాశారు. అయితే ఇంతవరకు కూడా డీజీపీ నుంచి ఎలాంటి సమాధానం కూడా రాని పరిస్థితుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన సందర్భంగా డీజీపీ వైఖరి ఇదే విధంగానే ఉంది. ఈ రోజు కూడా డీజీపీ తన కార్యాలయంలో ఉన్నారు, అయినప్పుడు కూడా తను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రవీందర్, అటు దళిత సంఘాలు ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక దళిత వ్యక్తిని చంపేస్తే ఇంతకంటే పెద్ద ప్రియారిటీ ఏముంటుంది పోలీసులకి? దానికోసమే కదా అపాయింట్మెంట్ కోరారు. సో ఎలా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లిపోయింది ఆందోళనలతోటి సాలమన్ హత్యకు సంబంధించి. ఖచ్చితంగా బిందు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ రాశాడు, మాకు దిక్కు మొక్కు లేకుండా ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు లేదు, డీజీపీ గారు లేరు, ఫలానా డీజీపీ గారు ఆ తర్వాత మనిషికి ఇచ్చేళ్ళమన్నారంటే అక్కడికి వచ్చి ఇచ్చేళ్తాం. మీరు మాతో కుస్తీ పడ్డ కార్యక్రమం చేయమాకండి, ఇది మంచిది కాదు. ఇప్పుడైనా అక్కడ మాట్లాడండి. ఎవరు రెస్పాన్స్ లేదండి. మర్యాద వచ్చినందుకు కోర్టు పంపించుకోవాలమ్మా డీజీపీ గారికి. చాలా అన్యాయం జరుగుతుందని రైట్, చూస్తున్నా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు నాయకులు డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లడం మనకి కనిపిస్తోంది. కాసేపటి క్రితం డీజీపీ అనుమతి ఇవ్వకపోవడంతో బైఠాయించారు. కనీసం ఎవరికి వినతి పత్రం ఇవ్వాలో చెప్తే వాళ్ళకి ఇచ్చైనా వెళ్తామని అడిగినప్పటికీ కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదు. దాంతో వైఎస్ఆర్సీపీ నేతలు బైఠాయించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో మాట్లాడడం మనకి విజువల్స్లో కనిపించింది. ఒకవేళ డీజీపీ రాకపోతే ఎవరు కన్సర్న్ పర్సనో చెప్పండి, వారితో మాట్లాడి వెళ్తామని అనడంతో లోపలికి పంపించారు. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తున్నాం. రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పుడే కార్యాలయం లోపలికి వెళ్ళిన పరిస్థితుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీరు చాలాసేపు వరకు డీజీపీ కార్యాలయం దగ్గర వెయిట్ చేశారు. లోపల ఉన్నటువంటి రిసెప్షన్ దగ్గర కూడా చాలాసేపు వైసీపీ నేతలందరూ కూడా వెయిట్ చేశారు డీజీపీ అపాయింట్మెంట్ కోసం. కానీ డీజీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. దానికి తోడు అక్కడ రిసెప్షన్ లో అయినా కనీసం ఫిర్యాదు తీసుకుంటారంటే అది కూడా తీసుకోలేదు. రిసెప్షన్ లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎక్కువ డీజీపీ అనుమతి లేకుండా మేము మీ ఫిర్యాదు కూడా తీసుకునేది లేదు అంటూ తేల్చి చెప్పడంతో వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక దళిత కార్యకర్తను అత్యంత దారుణంగా హతమారిస్తే దానికి సంబంధించి పోలీస్ శాఖ కనీసం పట్టించుకోకపోవడం, ఫిర్యాదు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేకపోవడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీ కార్యాలయం ఎదుటి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ కార్యాలయం లోపల నుంచి ఇక్కడ బయట ఉన్నటువంటి పోలీసులకు సమాచారం వచ్చింది, మీరందరూ లోపల రండి, డీజీపీ గారు మీతో కలుస్తారు రమ్మంటూ సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా లోపలికి వెళ్లారు. మాజీ మంత్రి అంబటిరాంబాబుతో వెల్లంపల్లి శ్రీనివాస్, మిగతా మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్లారు. మరి కొద్దిసేపట్లో డీజీపీని కలిసే అవకాశం ఉంది. సాల్మన్ హత్యకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రవీందర్, థ్యాంక్ యూ.